మన బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన 22 వార్డ్స్ ఉంటాయి. మన రాత్రి మన డిఫెన్స్ కాలనీలో దొంగతనం జరిగిందంట. ఆయన కూడా మరి పోలీస్ సిబ్బంది, ఆయన కూడా మరి రిటైర్మెంట్ అయ్యిండు అన్న రెడ్డి సారు. మరి ఇట్లా తాళాలు వేసిన ఇంటికి చూసుకుంటున్నారు వాళ్ళు పొద్దుటిపూట. మరి ప్రతి బస్తీలో కూడా మరి వాళ్ళు మరి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియదు. మొన్న కూడా ఓంనగర్ కాలనీలో కూడా జరిగింది, మరి ఇంకా బండ్లగూడలో కూడా జరిగింది ఇంకోటి. ఇట్లా ఇంకా చాలా జరుగుతున్నాయి. దయచేసి మన రాజన్న ఇన్స్పెక్టర్ గారు మరి గస్తీ ఎక్కువ పెట్టాలన్నా. ఎందుకంటే ఒక వస్తువు పోయిందంటే మళ్ళీ మాకు ఇప్పటికే ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మరి ఏం పోయినావో తెలియదు. మరి దొంగతనాలు జరుగుతున్నాయంటే చాలా భయమేస్తుంది. మళ్ళీ ఇక్కడోళ్ళ బయటోళ్ళ ఎవరో తెలియదు. కాకపోతే మన రాయన్నర్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, మన గండిపేట నార్సింగ్ పోలీసులు కానివ్వండి, ఏ పోలీసులు సైబరాబాద్ కమిషనర్ గారికి విన్నవిస్తున్నామో దయచేసి మా ఎక్కడ విలేజ్లో అయినా సరే ఈ గస్తీ మాత్రము చాలా ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే జర్ర డీలిడిస్తే దొంగతనాలు జరుగుతున్నాయి, మర్చిపోతే మాయం చేసేటట్టున్నారు. దయచేసి మన రాయన్నర్ ఇన్స్పెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలన్నా. మొన్న ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్ మన సాయిబాబా కాలనీలో రాత్రి జరిగింది దొంగతనం. ఇది ఇంకా ఎన్ని జరగకుండా ఇక ముందు ఇంకా ఏవి జరగద్దు. ఎందుకంటే పోలీసులు ఉన్నారా లేరా అనిపిస్తుంది. ఇలా దొంగతనం జరుగుతుంటే మరి మన పోలీసు సిబ్బంది ఉన్నా కానీ మరి ఇలా ఆ పోలీసు వాళ్ళు ఇంట్లోనే పడుతున్నారంటే మరి ఆ దొంగలు మరి ఎలాంటి దొంగలు మరి అర్థం కావట్లేదు. దయచేసి మన ప్రతి గల్లీలో గస్తీ ఎక్కువగా కొడితే ఇలాంటివి జరగవన్నా. మొన్న ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.